తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞరత్న, జ్యోతిష్యరత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసంలో సింహరాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతోందో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. విద్యారంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, ఇతరత్ర వృత్తి, కళ, సినీ, రాజకీయ, క్రీడా అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. అయితే ఈ యొక్క రాశిలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నారు కాబట్టి కొంత అంటే ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తే కానీ ఫలితం రాదు. అంటే అందరికీ 5 రోజుల్లో పని అవుతే వీళ్ళకు ఒక 10 రోజులు టైం పడుతుంది. చిన్న ఇబ్బంది అంటే ఏంటంటే కొంచెం 2-3 రోజులు తేడా వస్తుంది తప్ప ఎక్కడా కూడా అపజయం కలగదు. గట్టి ప్రయత్నం చేయటం వల్ల మంచి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు నూతన అడ్మిషన్లు చేస్తున్నారో, మీకు కౌన్సిలింగ్లు నడుస్తున్నాయి, ఇతరత్ర మేనేజ్మెంట్ కోట కానివ్వండి, జాయిన్ అవ్వడం కానివ్వండి, ఎన్ఆర్ఐ కోట, బోర్డులు ఉంటాయి రకరకాలుగా. ఏదైనా మీరు అనుకున్నటువంటి కాలేజీలో రానంత మాత్రాన నిరాశపడి టెన్షన్ పడద్దు. రెండవ ప్రయత్నం అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏదో అంటారు, వాటికి తప్పనిసరిగా దొరుకుతుంది. చూడండి, మీకు కొంచెం ఎదురు చూడండి. మీ ర్యాంకులను బట్టి, మీ పరిస్థితిని బట్టి ఎదురు చూడండి. నేను చెప్పాను కాదు, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. అంటే మళ్ళీ మంచి చూస్తూ రాదు అని కంగారు పడిపోయి ఏదో సాధారణమైనటువంటి యూనివర్సిటీలోనో చిన్న కాలేజీల్లోనో పొరపాటున పరిగెట్టుకుంటూ వెళ్ళి జాయిన్ అవ్వకండి. అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే వీసా సంబంధించినటువంటి ఏమైనా రిజెక్ట్ అయినా సరే అస్సలు ఆదుర్దాపడద్దు, మళ్ళీ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈ మాసంలో ఆగస్టు నెలలో ప్రయత్నం చేస్తే మీరు తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఒక 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు. వీసా అయిపోయాక కూడా పాస్పోర్ట్ అందరికీ 7 రోజులు వస్తే మీకు 4 రోజులు లేట్ అవ్వచ్చు. దాని గురించి ఆధారపడద్దు, అసలు ఆదుర్దాసలు పడద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ పాస్పోర్ట్ మీ చేతికి అందుతుంది. అంటే చిన్న చిన్న విషయాలు ఏమవుతుందంటే కొంత అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక ఆందోళన కలిగించి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పై అధికారుల వల్ల ఇబ్బంది పడతారు కొంత. అంటే అనవసరమైనటువంటి ఒత్తిడి, అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైన ప్రభావం. ఒక్క 10 రోజులు ఎదురు చూడండి, అన్నీ సమసిపోతాయి. ఎదురు తిరిగి ఏం మాట్లాడద్దు. దాని గురించి కోపం తెచ్చుకొని ఆవేశంగా ఏ నిర్ణయానికి రావద్దు. అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగానికి రాజీనామా చేయడము, ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకోవడం, ఇటువంటివి ఉద్యోగంలో చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు వస్తాయి, ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీ శ్రమకు తగ్గిన గుర్తింపు వచ్చి సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా మీకు మంచి రివార్డు రావడానికి అవకాశం ఉంది, మంచి అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది, మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు మనం. వ్యాపారస్తులకు సంబంధించి స్టాక్ పెట్టుకోండి, ప్రొడక్షన్ ఎక్కువ చేయండి, ఆర్డర్లు ఎక్కువ తీసుకోండి. కొంచెం 1-2 రోజులు ఇబ్బంది పడవచ్చు మీరు, కానీ మీరు అనుకున్న సమయానికి అనుకున్న పని సజావుగా జరిగి అధిక లాభాలను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి. ఎటువంటి నష్టము జరగదు. ఒక్క రియల్ ఎస్టేటు, చిట్ ఫండ్, ఫైనాన్సు, అలాగే షేర్ మార్కెట్, కేవలం ధనం చేతులు మారే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే జాగ్రత్త. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక మనిషి దగ్గర, ఒక స్థలం దగ్గర వివాదాలు ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి అంటే భగవద్ధ్యానం వల్ల కూడా దాని నుంచి బయటపడవచ్చు, అది చెప్తాను మీకు. అలాగే సింహరాశి సంబంధించి రాజకీయ నాయకులకి విశేషత. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో రాజకీయ పరంగా అవకాశాలు వస్తాయి. తప్పనిసరిగా మీకు గుర్తింపు వస్తుంది, మీకు ఒక అవకాశం ఇస్తారు, వినియోగించుకోండి. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మన్ననల్ని పొందండి, ప్రజల అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని మీరు ప్రజలతో మమేకం అవడం వల్ల సింహరాశి వారికి రాబోయే చిన్న వాటిలో ఎలక్షన్స్, కొన్ని చోట బై ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని చోట స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని చోట మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత
రాబోయే టైంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి ప్రణాళిక మీరు ఆగస్టు మాసంలో సిద్ధం చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే సినీ రంగానికి సంబంధించి కొంత ఆర్థిక ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త, ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇంకా చేతి వృత్తి వారు కానివ్వండి, స్వయం ఉపాధి వారు కానివ్వండి, చిన్న పరిశ్రమల వారు, కుటీర పరిశ్రమల వారు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆగస్టే కాదు, సెప్టెంబర్ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 నెలలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తద్వారా దానికి సంబంధించినటువంటి ఆ వ్యాపారాలకి దానికి సంబంధించిన పెట్టుబడులు సిద్ధం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల చాలా బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు సంబంధించి కొంచెం అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు తప్ప ఇతరత్ర ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, సన్నిహితుల వల్ల కానివ్వండి, అన్ని రకాల ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని రకాలుగా కూడా శుభకరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు. కాబట్టి ప్రతి పనిని ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. వివాహం, సంతానం విషయంలో ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళు? వివాహానికి సంబంధించి ఆడపిల్లలు ఎవరైనా సింహరాశి వారు ఉంటే కనుక ప్రయత్నం చేస్తే అక్టోబర్లో వివాహం అవుతుంది. ఆగస్టు ప్రయత్నం చేస్తే అక్టోబర్లో అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన పరంగా మనం గనక అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళు గనక ప్రయత్నం చేసి ఉంటే, ముందు చేసి ఉంటే ఒక 70 to 80% మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. లేదా ఆగస్టులో కనుక ప్రయత్నం చేసినంటే చాలామంది ఎంతో కాలంగా సంతానం కలక ఐయుఎఫ్ కానీ ఐవిఎఫ్ కానీ వెళ్తూ ఉంటారు. ఒకవేళ అటువంటివి ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తే, ఆల్రెడీ మీరు 1-2 ప్రయత్నాలు చేస్తున్నారు కదా, 3వ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారని చెప్తున్నా కాబట్టి 3వ ప్రయత్నం మీరు చేస్తే, 3, 4, 5 ఎంతో కొంత మీరు చేస్తే, ఒకవేళ ఆగస్టు నెలలో కనుక ప్రయత్నం చేస్తే 100కి 100 పాళ్ళు మీరు చేసే ఏదైతే ప్రయోగం ఉందో అది విజయవంతం అవడానికి అవకాశం ఉంది. అపజయాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. మరి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? సింహరాశి సంబంధించి సూర్యునికి ఆరాధన చేయండి. సింహరాశి అధిపతి ఆయన రవి. అనారోగ్యము, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఇతరత్ర ఏదైనా ఉంటే దక్షిణామూర్తి ధ్యానం చేయండి. దక్షిణామూర్తిని ఎక్కువ కొలవడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు. మానసిక సంతోషం ఎప్పుడు ఉంటుందంటే మనిషికి అనుకున్న పని అవుతేనే మానసిక సంతోషంగా ఉంటుంది. అనుకున్న పని అవ్వకపోతే సంతోషంగా ఉండలేరు. ఇక్కడ దక్షిణామూర్తి ధ్యానం వల్ల కేవలం సింహరాశి కాదు, ఏ రాశి వారైనా సరే దక్షిణామూర్తిని ప్రతి మానవుడు కొలవచ్చు. అది ఏ పరిస్థితిలో ఉన్నా అభివృద్ధి జానకమే. కాబట్టి ఈ యొక్క దక్షిణామూర్తి ధ్యానం వల్ల ఈ సింహరాశి వారికి ఏదైనా నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏమన్నా తలెత్తే సమస్య ఉంటే అది పక్కకు తొలగిపోయి సంతోషంగా గడపడానికి, మానసిక సంతోషాన్ని పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఇది సింహరాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.